మీ ఆచంట నియోజకవర్గంలో తథ్యం దళిత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రంగరాజును ఓడించడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని మే 13వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆచంట నియోజకవర్గంలో రంగరాజు ఎక్కడా ఒక దళిత గ్రామంలో తట్టమట్టేసినటువంటి పాపాన పోలేదు. అధికారంలోకి రాకముందు భోజనాలు పెట్టేస్తే గెలిచేస్తామనేటువంటి నీ విష సంస్కృతికి జనం చర్మగీతం పాడబోతా ఉన్నారు. భోజనాల విష సంస్కృతి కాలం పోయింది. రంగరాజు గారిని తట్టాబొట్టా సర్ది ఈ నియోజకవర్గాన్ని నుంచి పారదోలడం కోసం దళిత ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దళితుల్లో ఉన్నటువంటి మీ పార్టీలో కొంతమంది నాయకులు చనిపోతే శుభ కార్యక్రమాలు జరిగిన వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా కనీసం పలకరించడానికి కూడా యోగ్యత లేనటువంటి రంగనాథరాజు నిన్ను దళిత ప్రజలందరూ కూడా విశ్వసించట్లేదు. ఖచ్చితంగా ఓట్లతోటి నిన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రధానంగా ఏంటంటే అవినీతిమయం చేసి ఆచంట నియోజకవర్గంలో 4 మండలాల్లో 52 గ్రామ పంచాయతీల్లో నువ్వు భూదొందాలు చేసి ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్న పేరుతోటి ప్రతి ఇళ్ల స్థలం దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసి ఇసుక దందాలు చేసి అన్యాయంగా దుర్మార్గంగా మద్యంలో కూడా నువ్వు డబ్బుల్ని వసూలు చేసుకున్నటువంటి చరిత్ర ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ తేటతెల్లమైపోయింది. అవినీతికి రారాజు రంగరాజు నిన్ను చక్కబెట్టి పంపడానికి నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా దళితులు సిద్ధంగా ఉన్నారని ముక్తకంఠంగా తెలియజేసుకుంటాం. నాపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క అవినీతి ఆరోపణ రుజువు చేశారని అతను ప్రశ్నిస్తున్నారు. 100% రుజువైంది. నీ అంతట నువ్వే నీ పార్టీ ఆఫీసులో నీ కార్యకర్తల ముందు మేము డబ్బులు తీసుకున్నామని చెప్పని ఇళ్ల స్థలాలకు 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేశామని చెప్పినటువంటి వీడియో పబ్లిక్ అయింది కదా. ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. నువ్వు చేసినటువంటి అవినీతి భోగోతాలు నియోజకవర్గంలో కోకోలలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రజలు మాట్లాడుకునే దాని పర్యాసనమే 13వ తారీఖున జరగబోయే దాంట్లో బటన్ నొక్కే కార్యక్రమంలో నిన్ను ఇంటికి పంపడానికి కూటమి అభ్యర్థిని గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నీ అవినీతి భోగోతం కోకోలలుగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. గతంలో కంటే భారీ మెజార్టీతో గెలుస్తానని అని అంటున్నారు. మెజార్టీగా డిపాజిట్లు రావేమో రంగరాజు గారు. కూటమి అభ్యర్థికి పితాని సత్యనారాయణ గారు మెజారిటీ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నీ డిపాజిట్ల కోసం నువ్వు చూసుకో. నీ డిపాజిట్లు గల్లంత అయిపోవటం ఖాయం. తట్టాబుట్టా సర్దుకుని తాడేపల్లిగూడెం వెళ్తావో భీమవరం వెళ్తావో సిద్ధంగా ఉండమని చెప్పని ఆచంట నియోజకవర్గ ఓటర్స్ తరపున విజ్ఞప్తి చేసుకుంటాం. డిపాజిట్ రాదన్న విషయం రాసి